రైతు సోదరులకి నమస్కారం. నా పేరు డాక్టర్ ఎంవి రమణ. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ ఫామ్లో ప్రధాన శాస్త్రవేత్తగా అపరాల విభాగంలో పనిచేస్తున్నాను. ఈ రోజు రబీ కాలంలో అనుకూలమైనటువంటి పప్పు ధాన్య పంటలు, అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి నూతన రకాలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాము. ఈ పప్పు ధాన్యాల్లో ముఖ్యంగా శనగ, మినుము, పెసర, అది కంది పంటలు అనేటువంటి ప్రధానమైనటువంటి అపరాల పంటలు. అదేవిధంగా కొద్ది మోతాదులో రాజమాష్ కానీ, అలసందలు కానీ, తర్వాత ఈ హార్స్ గ్రామ్ ఉలవలు కూడా కొద్ది మోతాదులో సాగవుతున్నాయి. మనందరికీ తెలుసు, ఈ అపరాల పంటల్లో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. 15% నుంచి సుమారుగా 25% వరకు ఉంటాయి. కాబట్టి శాకాహారాల్లో అయినటువంటి మన రాష్ట్రంలో ఉన్న ఎక్కువ మంది ఈ అపరాల పంటలను ఎక్కువగా తినడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. దీనిలో ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఫ్యాట్ కూడా తక్కువగా ఉంటుంది, తర్వాత గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అపరాలు అనేది మన ఆహారలో వాడినట్లయితే మనకి సామాన్యంగా వచ్చే హార్ట్ డిసీజెస్ కానీ, ఈ మధుమేహం కానీ, ఇలాంటి రోగాలను తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ అపరాలు అనేది తక్కువ కాల పరిమితి గల రకాలు కాబట్టి మన వివిధ పంటల సరళిలో, అంటే క్రాప్ రొటేషన్లో విధానంలో కానీ, లేకుంటే అంతర్ పంటలుగా కానీ కూడా ఈ అపరాల పైర్లని మనం సాగు చేయడానికి వీలవుతుంది. దాంతోపాటు వేస్తున్న సహ పంటలకు కానీ, తర్వాత వేసే పంటలకు కానీ ఈ నత్రజని అనేది ఉపయోగపడుతుంది. ఇది భూమిని సారవంతం చేస్తుంది. కాబట్టి ఏంటంటే మనకి ఈ అపరాలు అనేది ముఖ్యంగా మన రాష్ట్రంలో శనగ ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుంది. అదేవిధంగా మినుము, కంది, పెసర అనేవి మన ప్రధానమైనటువంటి రబీలో సాగు చేయదగిన అపరాల పంటలు. తొలకరిలో కానీ, రబీలో కానీ, మాగాని అపరాల్లో కానీ, తర్వాత వేసవిలో కూడా ఈ మినుము పంటని సాగు చేయడానికి వీలవుతుంది. సుమారుగా 4 లక్షల హెక్టార్లో సాగు అవుతుంది. ఈ రకాల విషయానికి వచ్చినట్లయితే దీనిలో 2 రకాలుగా మనం వర్గీకరించడానికి వీలవుతుంది. కొన్ని రకాలు అనేది సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా వేసుకోవచ్చు. అంటే తొలకరిలో కానీ, రబీలో కానీ, వేసవిలో కానీ వేసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా కొన్ని రకాలను ఓన్లీ రబీ కాలంలోనే వేసుకోవడానికి వీలవుతుంది. వీటిని ఫోటో సెన్సిటివ్ వెరైటీస్ అంటాము. అంటే మనం వాడే బండ పాలిష్ కానీ, సన్న పాలిష్ కానీ, ఇవన్నీ కూడా ఫోటో సెన్సిటివ్ వెరైటీస్. అంటే సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ వరకు మాత్రమే వాడదగ్గ రకాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు బండ పాలిష్ కానీ, సన్న పాలిష్ LBG 645 కానీ, సన్న పాలిష్ 648 కానీ, ఇవన్నీ కూడా ఫోటో సెన్సిటివ్ వెరైటీస్ అనమాట. అదేవిధంగా కొన్ని రకాలు అంటే సంవత్సరం పొడుగున ఎప్పుడైనా వేసుకోవచ్చు. లేటెస్ట్గా రిలీజ్ అంటే LBG 904 కానీ, 129 కానీ, లేకుంటే GBG 1 కానీ, TBG 104 కానీ, ఈ రకాలన్నీ కూడా సంవత్సరం పొడుగున ఎప్పుడైనా వేసుకోవచ్చు. దీనిలో ఇంకొక రకం ఏంటంటే పాలిష్ రకాలు ఉంటాయి, సాదా రకాలు కూడా ఉంటాయి. అంటే PU31 కానీ, VBN 8 కానీ, ఇలాంటివన్నీ సాదా రకాలు, మిగతా అన్ని కూడా పాలిష్ రకాలు. ఈ విధంగా మనం ఈ మినుము రకాలను వర్గీకరించవచ్చు. ఇప్పుడు నూతన రకాల విషయానికి వచ్చినట్లయితే మనకి LBG 904 అనేది మన లామ్ పరిశోధనా స్థానం విడుదల చేయడం జరిగింది ఈ సంవత్సరమే. ఇది అన్ని కాలాలకు అనువైన రకం. ఇది పంట కాలం 85 నుంచి 90 రోజులు. దీని యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. తిరుపతి మినుము 129 రకం ఇది. దీని యొక్క పంట కాలం 85 నుంచి 90 రోజులు. ఇది కూడా పల్లాకు తెగులను తట్టుకుంటుంది. ఇది సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా వేసుకోవడానికి వీలైనటువంటి రకము. ఈ దిగుబడి కూడా 8 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి రకము ఇది. అదేవిధంగా LBG 884 ఇది గత సంవత్సరం విడుదలైనటువంటి రకము. ఇది 75 నుంచి 80 రోజుల్లో మనకి ఇది పంట కాలం. ఇది కూడా పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. ఈ సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా వేసుకోవడానికి వీలైనటువంటి రకం ఇది. తర్వాత ఘంటసాల మినుము 1 GBG 1 అంటే ఘంటసాల పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి రకము GBG 1. దీని యొక్క పంట కాలం 70 నుంచి 75 రోజులు. ఇది అన్ని కాలాలకే అనువైనటువంటి రకం. దీని దిగుబడి కూడా 6 నుంచి 8 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకము. ఇది కూడా పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. తర్వాత తిరుపతి మినుము 104 పేరుతోటి తిరుపతి పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి రకము. దీని యొక్క పంట కాలం 70 నుంచి 75 రోజులు. దీని దిగుబడి కూడా 6 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకము. ఇది కూడా పల్లాకు తెగుల్ని తట్టుకునేటువంటి రకం. ఇది మన ప్రాంతంలో ఉన్న సమస్యలకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి. అంటే పల్లాకు తెగులు ప్రధానంగా సమస్య ఉన్నది కాబట్టి పల్లాకు తెగుల్ని తట్టుకునే రకాలను వేసుకోవాలి. అదే వరి మాగాల్లో వేసుకోవడానికి ఒక ప్రత్యేక లక్షణం ఎక్కువ అంటే దాని గ్రోత్ ఎక్కువగా ఉండాలి.
ఎందుకంటే తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. తర్వాత బాగా పెరిగి కలుపు ననుగదొక్కే రకాలను వేసుకోవాలి. ఇంకొక రకము LBG 932 అనే రకము. ఇది చిరుసంచుల దశ దాటి విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి రకం ఇది. దీని యొక్క పంటకాలం 85 నుంచి 90 రోజులు, 6 నుంచి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి దిగుబడిచ్చేటువంటి రకము. పల్లాకు తెగుళ్ళు తట్టుకుంది, వరి మాగాళ్ళకి బాగా అనువైనటువంటి రకం. ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి ఈ రకాన్ని కూడా మనం అన్ని కాలాలలో వేసుకోవడానికి అనువైనటువంటి రకము. తర్వాత పెసర విషయానికి వచ్చినట్లయితే పెసర కూడా మన రాష్ట్రం సుమారుగా 1,00,000 హెక్టార్లో సాగు అవుతా ఉంది. అంటే ఎక్కువగా రబీలోను వరి మాగాల్లో కూడా ఎక్కువగా విస్తీర్ణంలో ఉంది. అంటే తొలకరలో కూడా అనువైనదే, కానీ ఈ తొలకరలో ఎక్కువ వర్షాలు వస్తాయి కాబట్టి పంట దిగుబడి అనేది వర్షాలు ఒకవేళ పంట తయారైనప్పుడు వర్షాలు పడినట్లయితే నాణ్యత అనేది కోల్పోతుంది కాబట్టి ఏరియా అంతగా లేదు. దీంట్లో రకాల విషయానికి వచ్చిన దీనిలో కూడా ఎక్కువగా పాలిష్ రకాలే మనకి అందుబాటులో ఉన్నాయి. ఇది LGG 630. ఇది అన్ని కాలాలకి అనువైనటువంటి రకం. ఈ సంవత్సరమే విడుదలైనటువంటి రకము. పల్లాకు తెగుళ్ళు తట్టుకుంది. పంటకాలం 65 నుంచి 70 రోజులు. ఈ దిగుబడి చూసినట్లయితే 5 నుంచి 6-7 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకం. ఇంకొకటి LGG 607. ఇది కూడా అన్ని కాలాలకు అనువైనటువంటి రకం ఇది. తర్వాత దీని యొక్క పంటకాలం 60 నుంచి 65 రోజులు. ఇది కూడా పల్లాకు తెగుళ్ళను తట్టుకుంటుంది. ఇది అన్ని కాలాలకు అనువైనటువంటి రకము. అదేవిధంగా LGG 574. ఇది కూడా మన రాష్ట్రానికి అనువైనటువంటి రకము. ఇది పల్లాకు తెగుళ్ళు తట్టుకుంటుంది. పంట కాల పరిమితి విషయానికి వచ్చినట్లయితే 65 నుంచి 70 రోజులు పంట కాలం. ఇది రబీకి మాత్రమే మనం సిఫార్సు చేస్తున్నటువంటి రకము. ఇది వరి మాగాల్లో కూడా అనువైనటువంటి రకం ఇది. తర్వాత శనగ విషయానికి వచ్చినట్లయితే శనగలో 2 రకాలు ఉంటాయి. దేశీ శనగని, కాబూలీ శనగని. ఈ శనగ మన రాష్ట్రంలో సుమారుగా 4.5 లక్షల హెక్టార్లో సాగు అవుతా ఉంది. దీనిలో కూడా దేశీ రకము ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతున్నాయి. అదేవిధంగా కాబూలీ రకం కూడా బాగా మార్కెటింగ్ బాగా ఉన్నది. దీనిలో నంజాల శనగ 776 అనేది లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి రకము. ఇది మిషన్ కటింగ్కి అనుకూలమైనటువంటి రకము. దీని పంటకాలం 90 నుంచి 105 రోజులు. దానికి 100 గింజల బరువు 25 నుంచి 26 గ్రాములు ఉంటుంది. అదేవిధంగా ఎండు తెగుళ్ళను తట్టుకునేటువంటి రకం. ఇది యంత్రాలతోటి కోత కోయడానికి అనువైనటువంటి రకం ఇది. తర్వాత NBEG 452. నంజాల శనగ 452 అనే పేరుతోటి నంజాల నుంచి విడుదలైనటువంటి రకం. ఇది పంటకాలం 90 నుంచి 105 రోజులు. ఇది కూడా ఎండు తెగుళ్ళని తట్టుకుంటుంది. ఇది కూడా మనకి అనుకూలమైనటువంటి రకము. తర్వాత NBEG 857 అనే రకము. ఇది కూడా 95 నుంచి 105 రోజులు పంట కాలము. ఇది కూడా ఎండు తెగుళ్ళు తట్టుకుంటుంది. ఇది దేశీ రకం. ఇది కూడా JG11కి మంచి ప్రత్యామ్నాయమైనటువంటి రకం. ఇది తర్వాత NBEG 119. ఇది కాబూలీ శనగ అన్నమాట. ఇది తెల్ల శనగ. ఇది కూడా 90 నుంచి 100 రోజులకి కోతకు వచ్చేటువంటి రకము. దీని యొక్క 100 గింజల బరువు 38 నుంచి 40 గ్రాముల వరకు ఉంటుంది. ఇది కాబూలీ శనగ. గింజలు లావుగా ఉండబట్టి ఇది ఎక్స్పోర్ట్ కూడా పనికొచ్చేటువంటి రకం. ఇది తర్వాత కంది మన రాష్ట్రంలో సుమారుగా 2.5 లక్షల హెక్టార్లో సాగు అవుతుంది. తొలకరలోకి అనువైనటువంటి పంట, కానీ రబీ కూడా మన రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయి. అది ఎక్కడైతే నీటి వసతి ఉందో వర్షాధారంగా కూడా రబీలో సాగు చేయడానికి అనువైనటువంటి పంట ఇది. అంటే మన ప్రాంతంలో ప్రధానమైన సమస్య ఎండు తెగులు కాబట్టి ఎండు తెగులను తట్టుకునే రకాలు, అదేవిధంగా వెర్రి తెగులు అనేది ప్రధానమైన సమస్య కాబట్టి వాటిని తట్టుకునే రకాలను మనం ఎంపిక చేసుకోవాలి. LRG 105 అనేది లాంపా ఫామ్ నుంచి విడుదలైనటువంటి రకము. దీని యొక్క కాల పరిమితి 160 నుంచి 180 తొలకరలో, బట్ రబీ కాలంలో 120 నుంచి 130 రోజులకే వచ్చే అవకాశం ఉంది. దిగుబడి 6 నుంచి 8 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకము. ఇది వెర్రి తెగుల్ని ఎండు తెగుల్ని రెండింటినీ తట్టుకునేటువంటి రకము. తర్వాత ఇది TRG 59 తిరుపతి కంది 59 పేరుతో విడుదలైంది. ఇది కూడా వెర్రి తెగుల్ని ఎండు తెగుల్ని తట్టుకుంటుంది. ఇది రబీలో 130 నుంచి 135 రోజుల్లో వస్తుంది, కానీ తొలకరలో 160 నుంచి 170 రోజులకు వస్తుంది ఈ రకము. అదేవిధంగా LRG 133-33 సౌభాగ్య అనే పేరుతో విడుదలైంది. ఇది రబీలో 125 నుంచి 130 రోజుల్లో మనకి పంట కాలం. ఇది కూడా ఎండు తెగులుని బాగా తట్టుకునేటువంటి రకము. ఇది కూడా రబీలో వేసుకోవడానికి వీలవుతుంది. తర్వాత LRG 52 అనే రకము బాగా మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు అవుతున్నటువంటి రకము. ఇది తొలకరలో 160 నుంచి 170 రోజులు వచ్చినప్పటికీ రబీ కాలంలో 130 రోజుల్లోనే వస్తుంది.
ఇది కూడా ఎండు తెగుళ్ళని కొంత మట్టుకి తట్టుకుంటుంది కాబట్టి ఈ రకాన్ని కూడా మనం వేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకము. రబీలో మినుము కానీ, కంది కానీ, శనగ కానీ, పెసర కానీ ఇలాంటి పంటల్లో మన ప్రాంతం ఉన్న సమస్యకు అనుగుణంగా మనం రకాలను ఎంపిక చేసుకోవాలి. మినుములో ప్రల్లాకు తెగులు తట్టుకునే రకాల నుండి LBG 904 కానీ, TBG 129 కానీ, GBG 1 కానీ, TBG 104 కానీ ఇలాంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. అదే పెసరలో కూడా పల్లాకు తెగులు ప్రధానమైన సమస్య కాబట్టి పల్లాకు తెగులు తట్టుకునేటువంటి తర్వాత LGG 630 కానీ, 607 కానీ, 574 కానీ ఇన్ని రకాలు ఎంపిక చేసుకోవాలి. శనగలో ఎండు తెగులు ప్రధానమైన సమస్య కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి NBG 452 కానీ, 857 కానీ ఇలాంటి రకాలను మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రబీ కంది కూడా మన రాష్ట్రంలో మంచి అనుకూలంగా ఉంది కాబట్టి ఎండు తెగులు, వేరు తెగులు ప్రధానమైన సమస్య కాబట్టి వాటిని తట్టుకునేటువంటి LRG 105 కానీ, TRG 59 కానీ ఇలాంటి రకాలను మనం ఎంపిక చేసుకుని అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది.